వెల్కమ్ టు 5@5. ఫామ్ హౌస్ లో ఉన్నారని కేసీఆర్ ని విమర్శిస్తోన్న కాంగ్రెస్ కి అదే ఫామ్ హౌస్ నుంచి మాస్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇక ఆయన ఆల్మోస్ట్ పబ్లిక్ లోకి వచ్చేసినట్టేనా చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ లో మాలా వర్సెస్ మాదిగ వివాదంలో వివేక్ మాట తీరు కాస్త ఆసక్తిని రేపుతోంది. ఆయన వివాదానికి ముగింపు పలికారా, దేనికైనా రెడీ అంటూ తెగింపు చూపించారా చూద్దాం. పార్లమెంట్లో ఆర్థిక సర్వేని ప్రకటించారు. ఆ రిపోర్ట్ రేపటి బడ్జెట్ స్వరూపంపై ఏమైనా హింట్ ఇచ్చిందా చూద్దాం ఈ బులెటిన్లో. ఏపీలో 2 చోట్ల మున్సిపాలిటీలో పోరు జనరల్ ఎలక్షన్స్ తరహాలో ఉంది. ఏకంగా అక్కడ క్యాంప్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయి. ఆ 2 మున్సిపాలిటీల అప్డేట్స్ ఏంటో కూడా చూద్దాం. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్ వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిస్లాట ఘటన గుణపాఠంతో టీటీడీ రథసప్తమికి రెడీ అవుతోంది. ఈసారి ఎలాంటి అపశృతులు లేకుండా చేపట్టబోతున్న యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్లో. గులాబీ క్యాడర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఏడాదిగా ఎదురు చూస్తున్న వారికి ఎలా కావాలో సరిగ్గా అలానే స్పందించారు. తూటాల లాంటి మాటలతోటి ఉద్యమం నాటి కేసీఆర్ ఎలా ఉంటారో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం వేదికగా ట్రయల్ చూపించారు. అసలు సినిమా ముందుంది, ఇక ప్రత్యక్ష పోరాటమే అంటూ కేడర్ కు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను కొడితే మామూలుగా ఉండదని, ఆ విషయం కాంగ్రెస్ వాళ్ళకు కూడా బాగా తెలుసును అన్నారు. పథకాలన్నీ గంగలో కలిశాయని, ఏదో ఆశపడిపోతే బొక్కబోర్లా పడతారని, తాను ఎన్నికల సమయంలోనే చెప్పింది నిజమైందని అన్నారు. భూముల రేట్లు పడిపోయాయి, ఆదాయం తగ్గిపోతోంది, రాబోయే రోజుల్లో జీతాలిచ్చే పరిస్థితి కూడా ఉండదు అన్నారు. ప్రాజెక్టులన్నీ పడావు పడ్డాయి, ఏడాది చూసాం, ఇక సహించేది లేదు అన్నారు కేసీఆర్. ఫిబ్రవరిలో బహిరంగ సభ ఉంటుందని, అందరూ తరలి రావాలన్నారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ పెట్టిన పోల్ తోటి ఆ విషయం అర్థమైందన్నారు కేసీఆర్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. అందరు మంచిగా ఉండాలి. ఎందుకంటే మనకు మన పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే. వాళ్ళు ఏ మతం ఉన్నారు, ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు. ఈ తెలంగాణ బార్డర్ గీత లోపలిన బిడ్డలు అందరు మన వాళ్ళే, అందరు బాగుపడాల్సింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే. ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు, ఎవరితో కాదు. అది అబద్ధాల పంచాంగం. మళ్ళా మనమే కొట్లాడాలి. అంతేనా? పక్కా మాటేనా ఇది? కొట్లాడదాం కదా. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులు మనమే. తెగించి కొట్లాడాల్సిందే. తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే. మనమే కొట్లాడి తీరాల్సిందే. 1 సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలనే. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి. ఇంకా కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు. డిమాండ్ పెరగానని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప అయిపోయి ఉన్నాయండి బీజేపీ. మన మొదటికి వచ్చా కైలాసం ఆడలో పెద్ద పామించినట్టు అయిపోయి. అంతే కదా. ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓటేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీ మంచిగా సంసారం జరుగుతుంది. దాని తొవ్వకొచ్చినాం. రైతులు ఇంత ముఖం తెలివైతుంది, బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయి రేపు గంగ కలిసి ఇప్పుడు వాడు ఎంతడో ఏడో భగవంతుని కట్టాడు.
మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, పోల్ ఫోర్స్ గట్టిగానే ఉన్నట్టుంది. కేసీఆర్ బయటకు రావడం, ఆయన గాంభీర్యం వెనక కారణాలు ఏమిటి? అలానే బీఆర్ఎస్ బాస్ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వంపై పోరు ఎలా ఉండబోతోంది? ఏడాదిగా ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకి జోష్ నింపింది. మాస్ డైలాగ్తో, స్ట్రాంగ్ పంచ్లతో ఆయన ఈరోజు అన్ని ఏడాది కాలంగా ఎదురు చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాదిలో ఉన్నటువంటి సమస్యలు, రైతుల సమస్యలు, గురుకుల పాఠశాలలు, నిరుద్యోగ సమస్యలు, ప్రాజెక్టులు, రైతు బంధు, ఇలా నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ చేసినటువంటి ఒక పోల్ గురించి అన్ని సమస్యలపైన కూడా స్పందిస్తూ వస్తున్నారు. వచ్చే నెల చివరిలో ఒక భారీ బహిరంగ సభ ఉంటుందంటూ కూడా ఒక లీక్ ఇచ్చారు. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నిజంగా జరిగింది పబ్లిక్ మీటింగ్ కాదు, కేవలం ఇంటర్నల్ మీటింగ్. ఆ ఇంటర్నల్ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి స్పీచ్ని రికార్డ్ చేసి బయటకు వదిలిపెట్టారు. ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ప్రజల్లోకి వచ్చినట్లుగా మనం భావించాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే కేవలం ఇంటర్నల్ మీటింగ్ మాత్రమే. దాంట్లో కొంతమంది కార్యకర్తలు ఈ వీడియోస్ రిలీజ్ చేశారు. దాంట్లోనే మనం చూడొచ్చు, కార్యకర్తలందరూ కొంత తెలంగాణ భవన్లో చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ యాక్షన్ ఎలా ఉండబోతుందో, ఇది ఒక ప్రోమో మాత్రమే. ఆయన మాట్లాడిన మాటలను బట్టి చాలా స్ట్రాంగ్గా కేసీఆర్ మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడబోతున్నారు అంటూ చెప్తున్నారు. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో బసవేశ్వరరావు, సంగమేశ్వరరావు పైన పోరాటం చేద్దాం, దానికి ఎందుకు టెండర్లు పిలవరు, ఎందుకు ఆ ప్రాజెక్టు మొదలుపెట్టరు, దానిపైన హరీష్ రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్కు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాల ప్రజలు కదిలి రావాలి, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక రైతు బంధు గురించి కూడా, కరోనా టైంలో కూడా ఒక్క రైతు బంధును కూడా ఎగ్గొట్టకుండా ప్రతి రైతు బంధును అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పించింది. కానీ ఇప్పటివరకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నటువంటి కాంగ్రెస్ 12,000కు పరిమితమైంది. గతంలో ఇవ్వాల్సినటువంటి, పోయిన టర్మ్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను ఎగ్గొట్టింది. ఫస్ట్ టర్మ్లో ఇచ్చినటువంటి డబ్బులు కూడా అప్పుడు బీఆర్ఎస్ జమ చేసి పెట్టినటువంటి డబ్బులను ఇచ్చింది. రైతు రుణమాఫీ పైన స్పందించారు, గురుకుల పాఠశాలల పైన స్పందించారు. ఇలా ప్రతి అంశం పైన కేసీఆర్ ఈరోజు స్పందించారు. తనపై వస్తున్నటువంటి ఆరోపణలు, ఫామ్ హౌస్లో ఉంటాడు, ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా బయటికి రావట్లేదంటూ పదే పదే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ ఏమున్నాయి, అల్లం వెల్లిపాయ తప్ప, అలాంటి పంటలు తప్ప ఫామ్ హౌస్లో ఏమున్నాయి, వచ్చి పారలు పట్టుకొని ఎవరైనా కాంగ్రెస్ నేతలు వచ్చి ఫామ్ హౌస్లో తవ్వి చూసుకోవచ్చు ఇక్కడ ఏం జరుగుతుందో అంటూ కూడా ఆయన కాంగ్రెస్ నేతలకు ఒక స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా రాబోయే రోజుల్లో ఎలా నిరసన కార్యక్రమాలు ఉంటాయంటూ చెప్పారు. తెలంగాణకు ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ఏ కాపాడబోతుంది. ఇంత చిన్న వ్యవధిలో, ఏడాది కాలంలోనే ఒక ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత రావడం దేశంలోనే మొదటిసారి అంటూ కేసీఆర్ చెప్పారు. ఇక ఫిబ్రవరిలో మెదక్ ఉమ్మడి జిల్లాలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు కాబోతుంది. భారీ నిరసన కార్యక్రమంగా దీన్ని ప్రభుత్వ నిరసన కార్యక్రమంగా బీఆర్ఎస్ ప్రకటించబోతుంది. 5 లక్షల పైచిలకు జనాలతో, కార్యకర్తలతో ఆ సభను నిర్వహించబోతున్నారు కేసీఆర్. రాకేష్, నా జాతి నాకు ముఖ్యం, నా జాతి గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఎవరితో అయినా కొట్లాడతాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ చిచ్చు కొనసాగుతోంది. మాలల సింహ గర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొనడం పట్ల కాంగ్రెస్ లో ఒక వర్గం మండిపడుతోంది. కాంగ్రెస్ నేత సంపత్ అయితే బహిరంగంగానే వివేక్ ని విమర్శించారు. పార్టీ విధానమైన ఎస్సీ వర్గీకరణను వివేక్ వ్యతిరేకిస్తున్నారు. ఇది పార్టీ లైన్ దాటినట్లే అంటున్నారు. ఆయనపై పీసీసీలో ఫిర్యాదు కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్. అయితే తన జాతి గౌరవం, హక్కులు కాపాడుకోవడానికే సభ పెట్టామన్నారు ఎమ్మెల్యే వివేక్. ఒక్క సభ పెట్టుకుంటే ఇంత గాయ చేస్తారని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ బీజేపీ మనిషి, ఆయన ట్రాప్ లో కాంగ్రెస్ వాళ్ళు పడద్దు అన్నారు. బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. తనది తప్పని అనిపిస్తే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకి అభ్యంతరం లేదు అంటున్నారు ఎమ్మెల్యే వివేక్. ఎందుకు తిడుతున్నారో వాళ్ళని నాకు అర్థమవుతలేదు. నేను ఎవరి గురించి విమర్శించేది అవసరం లేదు. వారి ఆలోచనలు ఏముందో వాళ్ళు చేసుకొని, నా ఆలోచన ఏముందో నేను దాని ప్రకారంగా పోతా. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేదు. కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా చేసుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, నా జాతికి ఏదైతే చట్టం ప్రకారంగా నేను మా జాతికి నేను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను, రిప్రజెంట్ చేయాలనుకున్నాను, నేను మా జాతికి నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నా. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీ నిర్ణయం పార్టీది కావచ్చు, తనది మాత్రం జాతి కోసం పోరాటం అంటున్నారనే, దానికోసం ఎంతవరకైనా వెళ్తాను అంటున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. శ్రవణ్, ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ విధానం, కానీ అదే పార్టీలో ఉంటున్న వివేక్ మాత్రం
తన జాతి తనకు ముఖ్యం, అందుకోసం ఎవరితో అయినా పోరాడతానంటున్నారు. మరి ఈ విషయంలో తన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఓకే అంటున్నారంటే ఇప్పుడైనా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారని అనుకోవాలా? అంటే వివేక్ చెప్పిన మాటల దాని ప్రకారం పీసీసీకి చెప్పే మాల మహాగర్జన అనే సభని నేను ఏర్పాటు చేశాను, పీసీసీ నోటీస్లో ఉంది సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా అనే అంశాన్ని చెప్పారు. మా జాతి గౌరవం గురించే నేను మాట్లాడాను, మా జాతికి కావాల్సిన హక్కుల గురించి, మా జాతికి కావాల్సిన రిజర్వేషన్ల గురించి మాత్రమే నేను మాట్లాడాను. మందకృష్ణ మాదిగా గత 30 ఏళ్లుగా సమాజాన్ని ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వస్తున్నారు. మందకృష్ణ మాదిగా మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం తనపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందిస్తూ పార్టీ లైన్కి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను, పార్టీ లైన్కి లోబడే నేను మాట్లాడాననేది వివేక్ చెప్తున్న మాట. తమ జాతి యొక్క గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే తాను ఆ సభ పెట్టాను, అట్లాంటి మాటలు మాట్లాడని తప్పితే పార్టీ లైన్కి ఎటు వ్యతిరేకంగా కాదు. పీసీసీ నోటీస్లో కూడా ఉంది, పీసీసీకి చెప్పకుండా వ్యతిరేకంగా పెట్టుకున్న సభ కాదు, పీసీసీ దృష్టిలో ఉన్న అంశం కాబట్టి ఖచ్చితంగా పీసీసీ నా వ్యాఖ్యలను సరైన రీతిలో అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుగా మాట్లాడానని పార్టీ భావిస్తే ఏ లైన్ దాటి మాట్లాడుకోవాలి, నేను నిజంగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉంటాను అని నొక్కి ఒక్కనిస్తున్నారు. అంటే దానికి గల అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం తాను మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. పార్టీ లైన్కి లోబడే నేను ఖచ్చితంగా మాట్లాడాను, ఎందుకంటే రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి. ఇటు ఖర్గే నుంచి రాహుల్ గాంధీ నుంచి వీళ్ళందరూ కూడా అనేక సభల్లో చెప్పిన సందర్భం. మందకృష్ణ మాదిగా ఆ అంశాన్ని కూడా లేవనెత్తిన వివేక్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి మందకృష్ణ మాదిగా, ఖర్గేను కూడా డైరెక్ట్గా విమర్శించిన వ్యక్తి మందకృష్ణ మాదిగా. ఇదంతా కూడా కొంత ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఒక చిన్న చీలిక తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కామెంట్లు అనేది జరుగుతున్నాయి తప్పితే ఖచ్చితంగా పార్టీ లైన్కి లోబడే ఉన్నాను, పార్టీ లైన్ దాటినట్టు ఏమన్నా పార్టీ భావిస్తే ఖచ్చితంగా దానికి లోబడి ఉంటానని వివేక్ చెప్తున్న సిచ్యువేషన్. రైట్ శ్రవణ్. కమింగ్ టు థర్డ్ న్యూస్, బడ్జెట్ కి ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వే పార్లమెంట్ కి చేరింది. ఉభయ సభల్లో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అసలు ఆర్థిక సర్వే ఎలా ఉంది, జీడీపీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సర్వే హైలైట్స్ ఒకసారి చూద్దాం. 2025-26లో జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8% ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయంలో వృద్ధి కనిపిస్తోంది. దేశంలో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధరల పెరుగుదలతో ప్రజలు కొనుగోళ్లు తగ్గించారు. ఇక అంతర్జాతీయ బ్యాంకులు సైతం వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. బ్యాంకింగ్, బీమా రంగం స్థిరంగా ఉంది. 2030 కల్లా ఏటా 78.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగాలి. ఇక దేశవ్యాప్తంగా 175,000 ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మెట్రో 1000 కిలోమీటర్ల మైల్ స్టోన్ ఇప్పటికే దాటింది. ప్రపంచంలో 3rd లార్జెస్ట్ మెట్రో నెట్వర్క్ భారత్లో ఉంది. లఖ్పత్ దీదీ స్కీమ్ కింద 3 కోట్ల మంది మహిళలకి శిక్షణ ఇవ్వనున్నారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరుని, రాబోయే ఏడాదిలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లని ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. మరి రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఆర్థిక సర్వే ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుకుమార్, ఈరోజు ఉదయం ప్రధానమంత్రి పార్లమెంట్ వెలుపల మాట్లాడినట్టుగా మనకి ఆల్మోస్ట్ ఎకనామిక్ సర్వే కూడా దానికి ఇన్లైన్గానే వచ్చిందని చూడాలి. ఎందుకంటే ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఎకనామిక్ సర్వే కూడా చాలా వరకు బడ్జెట్ యొక్క ప్రాముఖ్యతని వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎకనామిక్ సర్వే వచ్చినట్టుగా మనం గమనించాలి. ఇందులో ముఖ్యంగా జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్స్ డిస్పైట్ ఆఫ్ అంటే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా డోల్డ్రమ్స్లో ఉన్నా కూడా భారతదేశంలో 6.3 to 6.8% జీడిపి గ్రోత్ ఉంటుంది అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇన్ఫ్లేషన్ పెరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఆర్బీఐ వడ్డీ రేట్ల విషయంలో కావచ్చు, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన పరిస్థితి మనకి రాబోయే రోజుల్లో ఉండబోతుందని కూడా ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు ఎకనామిక్ స్టెబిలిటీ గురించి కూడా మనకి ఎకనామిక్ సర్వే స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే ఇందులో గవర్నమెంట్ స్పెండింగ్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ స్పెండింగ్ కావచ్చు, సెక్టార్స్ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటి మీద ఖర్చులు, అదేవిధంగా రాబడులు, వీటినన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి రోడ్స్, రివర్ కనెక్టివిటీస్, ఇట్లాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ చేయాల్సి ఉంటుందని చెప్పి ఎకనామిక్ సర్వే తన నివేదికలో పొందుపరచడం జరిగింది. ఇక ముఖ్యమైనదిగా మనకి హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్లో దాదాపు 50 కోట్ల మంది ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఉన్నారు. మిగిలిన వాళ్ళని కూడా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ద్వారా పూర్తిగా
హెల్త్ కేర్ సెక్టార్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఎకనమిక్ సర్వే చెప్తుంది. దీంతోపాటు మెట్రో రైల్ నెట్వర్క్ అంటే ఇప్పటివరకు రోడ్స్ వాటి గురించి కేటాయింపులే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన ప్రభుత్వం ఈ బడ్జెట్లో మెట్రో రైల్కి సంబంధించి కూడా ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి, ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ విపరీతంగా పెరుగుతుంది, దీని మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సజెస్ట్ చేయడం జరిగింది. మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి అంటే ఇప్పటికే పొద్దున ప్రధానమంత్రి మాట్లాడినా తర్వాత సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ మాట్లాడినా ఎకనమిక్ సర్వే చెప్పినా కూడా ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ మీదనే మనకి ఫోకస్ చేసినట్టుగా ఎకనమిక్ సర్వేలో కనిపిస్తుంది. ఇప్పటికే లఖ్పత్ దీదీస్ అంటే దాదాపు 3 లక్షల మంది లక్షాధికారులు అయ్యారు, ఇంకా మరింత మంది దీనిలోకి రావాలి అని చెప్పి కూడా ఎకనమిక్ సర్వే చెప్తుంది. ఎందుకంటే ఒకవైపు ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితేనే మనకి దేశ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కరెక్ట్గా సస్టైనబుల్గా ఉంటాయని చెప్పి ఎకనమిక్ సర్వే చెప్తుంది. ఓవరాల్గా ఎకనమిక్ సర్వే మీద ఈరోజు ఉదయం పార్లమెంట్ ముందు మాట్లాడిన ప్రధాని వ్యాఖ్యల మీద వీటన్నిటి మీద కనుక మనం గమనిస్తే రేపు రాబోయే బడ్జెట్ చాలా ఆశాజనకంగా ఉండబోతుందనేది ఇప్పటివరకు మనకు అర్థమవుతుంది. కానీ రేపు ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి విషయాలు ఎలాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సుకుమార్. ఇక ఏపీలో క్యాంప్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. పోటాపోటీ వ్యూహాలతో అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. గుంటూరులో క్యాంప్ రాజకీయం ఒక రేంజ్ లో ఘాటెక్కిస్తుంటే హిందూపురంలోనూ అదే తంతు జోరుగా నడుస్తోంది. ఇంతకీ అసలేంటి క్యాంప్ కథ? రాజకీయాలందు ఏపీ రాజకీయాలు వేరయ్యా అని మరోసారి రుజువైంది. ఎన్నిక చిన్నదైనా రాజకీయం మాత్రం తగ్గేదలే అన్నట్లుంది. అటు గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, ఇటు హిందూపూర్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక టాక పుట్టిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెంచుతున్నాయి. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా బరిలో 12 మంది నిలిచారు. వైసీపీ టీడీపీల నుంచి చెరో 6 పోటీలో ఉన్నారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక రోజు 50% ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్టు ప్రకటిస్తారు. అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే రాజకీయ రచకు కారణమవుతోంది. ఎన్నికల నాటికి కార్పొరేటర్లు చేజారకుండా ఉండేలా అటు వైసీపీ ఇటు టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తుండడం కాకరేపుతున్నాయి. 2021లో గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా 57 డివిజన్లలో 47 వైసీపీని గెలిచింది. టీడీపీ 8, జనసేన 2 చోట్ల గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 14 మంది కార్పొరేటర్లు కూటమిలో చేరారు. దీంతో కూటమి బలం 24కు పెరిగింది. ప్రస్తుతం వైసీపీ శిబిరంలో ఉన్న 30 మందిలో మరికొందరు చేజారిపోతారు అనే అనుమానంతో క్యాంప్ రాజకీయాలకు తెరతీసింది వైసీపీ. అటు కూటమి సైతం తమ దగ్గర ఉన్న కార్పొరేటర్లు పక్కచూపులు చూడకుండా క్యాంపులకు తరలించింది. ఇటు సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలోనూ క్యాంపు రాజకీయం కాకపుట్టిస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో చైర్మన్ పీఠం ఖాళీ అయింది. ఫిబ్రవరి 3వ తేదీన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో టీడీపీ అలర్ట్ అయింది. 20 మంది కౌన్సిలర్లను బెంగళూరు క్యాంపులకు తరలించడంతో హిందూపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో వైసీపీ 30 గెలుచుకోగా టీడీపీ 6 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఎంఐఎం చెరొక్క వార్డు గెలుచుకున్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక 14 మంది వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తేదీన హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుండడంతో కౌన్సిలర్లు చేజారకుండా టీడీపీ క్యాంప్ రాజకీయాలు చేపట్టింది. ఇక ఫిబ్రవరి 3వ తేదీన బెంగళూరు క్యాంపు నుంచి కౌన్సిలర్లు నేరుగా హిందూపురం మున్సిపల్ కార్యాలయానికి చేరుకునేలా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా అటు గుంటూరు ఇటు హిందూపురంలో క్యాంప్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి ఎవరి క్యాంప్ పాలిటిక్స్ ఫలిస్తాయి అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 3 వరకు ఆగాల్సిందే. మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, పార్టీల వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అభ్యర్థుల బలాబలాలేంటి? ముందుగా కనుక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ 6 స్టాండింగ్ కమిటీలకి ఎన్నికలు 3వ తేదీన జరగబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా 2 పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల బలం దాదాపుగా ఈక్వల్గా ఉన్న నేపథ్యంలో ఎవరి వైపు మొక్కుతారో తెలియని పరిస్థితుల్లోనే అటు వైసీపీ ఇటు కూటమి కూడా తమ కార్పొరేటర్లను తీసుకుని హైదరాబాద్లో క్యాంపులు పెట్టాయి. అయితే ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియటం లేదు. ఒకవైపు టీడీపీ ఇప్పటికే తమకు 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉందని చెప్తుంటే అదే 30 మంది కార్పొరేటర్ల మద్దతు తమకు ఉందని చెప్పి వైసీపీ చెప్తుంది. కానీ సంఖ్యాబలంగా ఇప్పటికే
పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు టీడీపీని మరోవైపు కూటమి నేతలు కూడా చెప్తా ఉన్నారు. 3వ తారీఖు ఖచ్చితంగా 6 స్టాండింగ్ కమిటీలను గెలుచుకుంటాము కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాల అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద సంఖ్యలో ఎన్నికల తర్వాత ఎన్నికలకు ముందు కూడా దాదాపుగా 14 మంది కార్పొరేటర్లు చేరితే ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక 6 కూడా టీడీపీ కూటమిలో చేరిపోయారు. కాబట్టి ఖచ్చితంగా 6 స్టాండింగ్ కమిటీలు గెలుస్తామని చెప్పేసి టీడీపీ చెప్తా ఉంది. అయితే తమ వద్ద ఉన్న కార్పొరేటర్లు ఎంత ఉన్నారో తెలియదు కానీ ఖచ్చితంగా వారందరినీ కూడా తీసుకొని హైదరాబాద్లో వైసీపీ కూడా క్యాంప్ ఏర్పాటు చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 స్టాండింగ్ కమిటీల్లో తామే గెలుస్తామని చెప్తా ఉంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఏ క్యాంపులోకి వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇక హిందూపూర్ మున్సిపాలిటీలో కూడా 38 మంది కౌన్సిలర్లు ఉంటే అందులో 21 మందితో దాదాపు టీడీపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందులోని 20 మందితో బెంగళూరులో కూడా క్యాంప్ ఏర్పాటు చేసింది. అయితే కావాల్సిన మెజారిటీ 19 సీట్లు కాబట్టి చాలా దగ్గరగా 17 మంది మద్దతు అటు వైసీపీ పార్టీకి కూడా ఉన్న నేపథ్యంలో 3వ తారీఖు వరకు తమ వద్ద ఉన్న ఎవరైతే కౌన్సిలర్ అందరూ కూడా జారిపోకుండా వాళ్ళందరినీ కూడా క్యాంపుకు తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు బాలకృష్ణ కూడా 3వ తారీఖు నేరుగా హిందూపురంకు వచ్చి హిందూపురం బస్ చేసి ప్రత్యక్షంగా ఈ ఎన్నికలను కూడా పర్యవేక్షించున్నారు కాబట్టి అక్కడ కూడా టీడీపీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. వేడిగా రథసప్తమి వస్తోంది, భక్తుల తాకిడి కూడా గట్టిగానే ఉండబోతోంది. మరేం చేద్దాం, ఎలా ముందుకు వెళదాం, ఇదే విషయమై సమావేశమైన టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీవారి ఆలయం మాడవీధులను పరిశీలించిన ఆయన రథసప్తమి రోజు చక్ర స్నానానికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. తిరుమలలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమిపై కీలకంగా చర్చించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని రథసప్తమి నాడు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి రథసప్తమికి 3 లక్షల మంది వస్తారన్న అంచనాతో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులకు సూచించారు. అలాగే ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఫిబ్రవరి 4న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రథసప్తమికి 8 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామన్నారు బిఆర్ నాయుడు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ పైన సమావేశంలో చర్చించారు. వాహన సేవల సమయంలో వాహన బేరర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి అన్నారు. సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. రాజు, ఇంకా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రథసప్తమి కోసం? అంటే ఖచ్చితంగా తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. గతంలో ఎప్పుడు లేనట్టుగానే ఈసారి రథసప్తమికి టీటీడీ అత్యవసర సమావేశం అనేది తొలిసారిగా జరిగింది. అయితే దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి ఒకరోజు జరిగే బ్రహ్మోత్సవంగా రథసప్తమి నిర్వహిస్తారు కాబట్టి 7 వాహన సేవల్ని పాల్గొనేందుకు, చూసేందుకు, తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి పాలక మండలి రథసప్తమి ఏర్పాటు ఎజెండాగానే ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలన్నీ కూడా కేవలం రథసప్తమికి సంబంధించి. అయితే రథసప్తమిలో ఉదయం 5:30కి సూర్యప్రభ వాహనం నుంచి రాత్రి జరిగే చంద్రప్రభ వాహనం 9 గంటలకు జరుగుతుంది. మొత్తం 7 వాహనాల్లో స్వామివారు మాడవీధుల్లో తిరుగుతారు కాబట్టి పూర్తిగా వాహన మండపం నుంచి మాడవీధుల్లో ప్రతి వాహనం కూడా గంట పాటే ఉంటుంది. అంటే బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టంగా పరిగణించే గరుడ సేవ మాత్రము 2 గంటల సమయం కొనసాగుతుంది. చక్ర స్నానము ఉంటుంది. అంటే ఈ వాహన సేవల్లో పాల్గొనేందుకు దాదాపుగా 3 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఏ రకమైన ఏర్పాట్లు జరిగాయి, గతంలో జరిగిన తిరుపతి స్టాంపేడ్ ఘటన కాకుండా అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు ఏ రకంగా సమన్వయంతో పనిచేయాలి, అనవసర నిర్ణయాలు లేదంటే ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సమన్వయంతో కలిసి పనిచేయాలనేదే ప్రధాన ఉద్దేశం. ఇందుకు సంబంధించే దిశానిర్దేశం పాలక మండలి చేసింది. అసలు వాహనాలు మండపంలో, గ్యాలరీలో భక్తులకు ఎటు వెళ్తారు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్తో పాటు వాహన సేవల్లో
తిలకించేందుకు భక్తులు ఏ రకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఎండవేడిమి రాత్రి అయిన తర్వాత చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయి అంటే పూర్తిగా వాహన సేవను తిలకించే విధంగా లక్షలాది మంది భక్తులు గ్యాలరీలో ఉంటే వాళ్ళకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ రకంగా అన్న ప్రసాదాలను అందజేయాలి అంటే ఏ రకమైన ఇబ్బంది సామాన్య భక్తులకు కలగకుండా ఉండే విధంగానే టీటీడీ చర్యలు చేపట్టబోతుంది. ప్రత్యేకించి రథసప్తమిపై ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణము ఈ నెల 8 జరిగిన తిరుపతి తొక్కిసలాట ఘటనే కాబట్టి అలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండే విధంగా అధికారులు పాలక మండలి సమన్వయంతో కలిసేసి రథసప్తమిని విజయవంతం చేయడం ద్వారా భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించేందుకు టీటీడీ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పాలక మండలి సమావేశం కూడా జరిగింది. రైట్ రాజు.